నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. ఇక డీటెయిల్స్లోకి వెళితే నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. పేర్లను సిఫారసు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం చేపడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దని నేతలకు సూచించారు బాబు. 2 ఏళ్ల పదవీకాలం ముగిశాక మిగిలిన వారికి తప్పక అవకాశాలు కల్పిస్తామని, ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నట్టే ఇప్పుడు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ ముఖ్య నాయకులకు, జన సైనికులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్తో కలిసి ఉన్న ఫోటోను బాబు షేర్ చేశారు. రాష్ట్ర పురోగతి, శ్రేయస్సులో జనసేన పాత్ర అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుందని ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ త్వరలోనే రోడ్లు, పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు పట్టాలను అందిస్తామన్నారు. రాజధానిలో గత ప్రభుత్వంలో ఇచ్చిన సెంటు స్థలాల భూముల్లో రైతుల రిటర్నబుల్ ప్లాట్లు రాలేదని ప్రశ్నించగా హైకోర్టు తీర్పు రావాల్సి ఉందని తెలిపారు మంత్రి నారా లోకేష్. దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పారు, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదాకా ఆనాడు చెప్పారు. నెడమర్ గేట్ దగ్గర రైల్వర్ బ్రిడ్జ్ కూడా కన్నసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలోనే వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా టిట్కో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పర్యటించిన మంత్రి బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలను కూడా రెన్యువల్ చేయకుండా వెళ్లిపోయారని ఆరోపించారు మంత్రి సంధ్యారాణి. 5 ఏళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పులివెందుల ఎమ్మెల్యే నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి. నీకు ప్రజలు 11 సీట్లే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ గారు ఇవ్వరు, ముఖ్యమంత్రి గారు ఇవ్వరు, గవర్నర్ గారు ఇవ్వరు. అది కూడా తెలియకుండా ఇన్నాళ్ళు రాజకీయం చేస్తున్నావు అని అంటే ఏమర్థం అవ్వాలి? అసలు నీకు ఏం అర్థం అవుతుంది? మరి జాబ్ క్యాలెండర్ అని ఏ ఉద్యోగం ఇచ్చారు? కేవలం నీ కార్యకర్తలకి, నీ మనుషులకి, నీ అనుచరులకి ఇచ్చుకున్న పోస్టులు వాలంటీర్లు ఇచ్చి ఎంతమంది వాలంటీర్లు ఇచ్చావు? 2 లక్షల మందికో ఎంతమందికో ఇచ్చారు, అంతేనా? 2 లక్షలో 3 లక్షలో ఏమో వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు. వాలంటీర్లు ఇచ్చి ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకుంటూ రావాలి. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలి. మొదటి సంవత్సరం చేసావు, 2వ సంవత్సరం చేసావు, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఏం చేశారు? గత సంవత్సరం అక్టోబర్ నెలకి వాలంటీర్లవి అయిపోయాయి, టైం అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? రెన్యువల్ చేయాలి కదా, ముఖ్యమంత్రి ఆయన కదా, అప్పుడు 23లో చేయాలి కదా, చేయలేదు. వదిలేసి వాళ్ళకి అప్పనంగా ప్రభుత్వ డబ్బును ప్రతి నెల ఇచ్చికెళ్ళిపోతున్నాడు. ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అమరావతిలో శ్రీనివాస కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు. నమో వెంకటేశాయ. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఇక్కడ అడుగడుగునా కనబడతా ఉంది. చాలా పవిత్రత, అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి
ప్రదేశంగా అద్భుతంగా కనబడతా ఉంది. మరి రేపు అమరావతిలో కూడా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. నిజంగా స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, అలాగే రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చేసిన ప్రకటనను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవుల్లో తమ సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ తిరుమలకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంతో తేల్చుకుంటామని అన్నారు. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే స్పందించాలన్నారు రఘునందన్ రావు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈ రోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సభాపతి స్పీకర్పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు. అయినా స్పీకర్ మరో అవకాశం ఇచ్చినా జగదీష్ రెడ్డి సభ మీ సొంతం కాదు అనడం కరెక్ట్ కాదని, బీఆర్ఎస్ నేతలు కూడా తప్పు అని చెప్పలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే ఈ రోజు నిరసనలు తెలపడం హాస్యాస్పదమన్నారు పొన్నం ప్రభాకర్. సభలో ఏ విధంగా ఉండాలనేది తెలిసి కూడా బీఆర్ఎస్ సభ్యులు ప్రవర్తించిన తీరు చూస్తే ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరించినట్లు కనిపిస్తోందని తెలిపారు పొన్నం. సభలో ప్రజాస్వామ్యానికి పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కటి కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది పొరపాటు కూడా అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఏ విధంగా చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేటీఆర్ అమరణ దీక్ష చేస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు ఎంపీ చామల కిరణ్. కేటీఆర్కు దళితులు, దళిత నాయకత్వంపై ఉన్న భావనను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏనాడు బీఆర్ఎస్ దళితులకు విలువ ఇవ్వలేదని, ఈ రోజు స్పీకర్ను కూడా అవమానించారని చెప్పారు చామల కిరణ్. దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేని కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అసెంబ్లీని స్తంభింపజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ గారు, మీరు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఈ రోజు తప్పుపడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిన దాకా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీకు దళితులపై, దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు మా స్పీకర్ ప్రసాద్ గారినే కాదు, మీ ప్రభుత్వం గతంలో గాని మీ పార్టీ గాని ఏ రోజు కూడా దళితులకు విలువనీయని పరిస్థితి ఉంది. ఉద్యమం నుంచి మొదలు పెడితే మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు అయితడే అని చెప్పి ఉద్యమం చేసినటువంటి మీ నాయన మీ కుటుంబ పాలన తప్ప దళితులకు ఏ రోజు కూడా పెద్దపీట వేయలేదు. నామ మాత్రము ఆ రోజు రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి పట్టుమని 4 దినాలు కాకముందే ఏదో అలిగేషన్స్ ఉన్నాయని తీసేసి ఈ రోజు వరకు ఆ అలిగేషన్స్ ఏందో కూడా చెప్పలేదు దళిత సమాజానికి. ఆ తర్వాత మీరు ఎన్నో సార్లు దళితులను అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే కాళ్లకు దండం పెడతారు, కోవింద్ గారు వస్తే మీరు అసలు పట్టించుకోరు.
మీ వైఖరి చాలా వరకు తేట తెల్లమైపోయింది. మీకు దళితులపై ప్రేమ లేకపోవడం, ఈ రోజు ఒక దళిత స్పీకర్ ని అవమానిస్తే సస్పెండ్ చేస్తే దానికి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారు? పాలన చేతకాక అవినీతిలో కూరుకుపోయి డీలిమిటేషన్ పేరుతో కుట్రలు చేస్తున్నారంటూ తమిళనాడు సీఎం స్టాలిన్పై విమర్శలు గుప్పించారు భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్. ప్రాంతీయ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్టాలిన్ చేస్తున్న కుట్రలో బీఆర్ఎస్, తెలంగాణ, కాంగ్రెస్ను పావులుగా వాడుతున్నారని విమర్శించారు లక్ష్మణ్. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోమని ప్రధాని మోడీ స్వయంగా చెప్పినా పదే పదే అదే అంశాన్ని లేవనెత్తడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్, డీఎంకే ఒక్కటయ్యాయన్నారు లక్ష్మణ్. అక్రమాలు, కుటుంబ పాలన, ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కేసి ప్రజలచే తిరస్కారానికి గురవుతున్నటువంటి డిఎంకే ఒక పన్నాగం పన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇటు రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ని కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల పూర్తిగా మనం నష్టపోతున్నాము, ఈ దక్షిణ రాష్ట్రాలపైన కేంద్రం కుట్రలు పన్నుతుందని చెప్పి వారు ఒక విష ప్రచారానికి పూనుకోవడం. స్టాలిన్ పన్నినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ పౌల్గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. రేవంత్ బీజేపీ నేతలతో రహస్య సమావేశాలు జరపడం సిగ్గుచేటని, తన సీఎం పదవిని కాపాడుకోవడానికి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే నీచ సంస్కృతి కాంగ్రెస్ నేతలదేనని ట్విట్టర్లో కేటీఆర్ రాసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ అంటూ ఎక్స్లో సంబోధించారు. రేవంత్పై చర్యలు తీసుకునేందుకు రాహుల్ గాంధీకి దమ్ముందా అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ గ్రూప్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేసిన కమిషన్ ఈ రోజు గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. త్వరలో మరిన్ని ఫలితాలను విడుదల చేయనున్నట్లు కమిషన్ తెలిపింది. గ్రూప్ 3కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు బుర్రా వెంకటేశం వివరించారు. కమిషన్ చెబితే తప్ప ఎవరూ ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని చైర్మన్ సూచించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. పలుచోట్ల కామదహన వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో యువకులు కేరింతలు కొడుతూ హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో యువకులు, చిన్నారులు, నగరవాసుల సందడి నెలకొంది. హోలీ వేడుకలు అంటేనే హైదరాబాద్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈసారి కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు ఆప్యాయంగా రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఓవైపు రంగులు విరజిమ్ముతూ సంగీతానికి అనుగుణంగా చిందులేశారు. యువత నృత్యాలు చేస్తూ ఆనందపు జల్లుల్లో పరవశించిపోయారు. బేగంపేట, కంట్రీ క్లబ్, నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా సహా పలు ప్రాంతాల్లో వసంత హేళాను ఆస్వాదించారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో యువత తెగ సందడి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆ ప్రాంతమంతా కోలాహలంగా మార్చివేశారు. వారి ఉత్సాహానికి సంగీతం ఇంకాస్త జోష్నిచ్చింది. హుషారెత్తించే డీజే సాంగ్ స్టెప్పులతో హోరెత్తించింది నగర యువత. బేగం బజార్లో యూత్ హోలీ ఆడి చిందేస్తున్నారు. రంగులు జల్లుకుంటూ కేరింతలు కొట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనూ హోలీ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో జరిగాయి. డీజే సాంగ్స్కు చిందులు వేస్తూ యువత సందడి చేసింది. ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగుల పండుగ హోలీతో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. డీజే పాటలకు డ్యాన్సులతో హోరెత్తించారు. ఓవైపు హోలీతో పాటు మరోవైపు రంజాన్ మాసం 2వ శుక్రవారం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు పెంచింది. బంగ్లాదేశ్ యువతులు భారత్లోకి అక్రమంగా వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతూ గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని కేసులు నమోదయ్యాయి. దీనిపై ఈడీ దృష్టి సారించింది. బండ్లగూడలో నమోదైన కేసుతో ఈడీ మరింత దర్యాప్తును వేగవంతం చేసింది. బంగ్లాదేశ్లోని యువతులను ఉద్యోగాల పేరుతో భారత్ రప్పించి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రొఫెషనల్ బ్యూటీషియన్, టైలరింగ్, వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొందరు యువతులు నగరంలో ఓలా, ఊబర్ డ్రైవింగ్ చేస్తూ బంగ్లాదేశ్ అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఖైరతాబాద్, సనత్నగర్, చాదర్ఘాట్లో 3 కేసులు నమోదు కాగా 20 మంది బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కిమ్తో సంబంధాలను పునరుద్ధరించే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా కిమ్ జోంగ్ ఉన్తో తనకు మంచి సంబంధం ఉందని ట్రంప్ తెలిపారు. కిమ్ ఖచ్చితంగా ఒక న్యూక్లియర్ పవర్ అని ట్రంప్ బదులిచ్చారు. ఈ సందర్భంగా రష్యా, చైనా వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి ఆయన ప్రస్తావించారు. అణ్వాయుధాల సంఖ్యను తగ్గించగలిగితే అది గొప్ప విజయమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనే దానికంటే అవి ఇతరుల వద్ద కూడా ఉండటం అవసరమని ట్రంప్ తెలిపారు. కిమ్ వద్ద అణ్వాయుధాలు చాలా ఉన్నాయన్నారు. భారత్, పాకిస్తాన్ వంటి ఇతర దేశాల వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయని వాటిని ఇతరులకు సైతం ఇవ్వాలని ట్రంప్ పేర్కొన్నారు. I would. I had a great relationship with Kim Jong-un, North Korea. If I wasn't elected, if Hillary got in, you would have had a nuclear war with North Korea. He expected it. He expected it. And they said, oh, thousands of people. No, millions of people would have been killed. But I got in. We went to Singapore. We met. We went to Vietnam. We met. We got along really good. We had a very good relationship, and we still do. You don't have that threat that you had. I mean, look, when I was running the first time, it looked like there was going to be a war with North Korea. You know that better than anyone. That's right. Yeah. And it started off very rough. And he wouldn't meet with Obama, wouldn't take his calls. I said, how many times did you call? They called a lot. He wouldn't take their call. He told me I wouldn't take his call. But with me, it did start off rough, if you remember. Very rough, actually, very nasty. That was a Singapore? And yeah, but then, no, before that, then it stopped. The rhetoric. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ సైతం హోలీ జరుపుకున్నారు. ఆక్లాండ్లోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రజలతో కలిసి హోలీ ఆడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. మరికొన్ని రోజుల్లో లుక్సాన్ భారత్లో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. తాను భారతదేశానికి పెద్ద అభిమానిని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. మార్చి 16 నుంచి 20 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా వాణిజ్యం, రక్షణ సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణ వంటి కీలక విషయాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సైతం ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆయన ముంబైని కూడా సందర్శించనున్నట్టుగా తెలుస్తోంది. లుక్సాన్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తోందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని రంగాల్లోని ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చెందుతాయని తెలిపింది భారత్. హోలీ పండుగ వేళ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రంగులతో సందడి చేశారు. చిన్నపిల్లల్లా మారిపోయారు. తన తోటి క్రికెట్ మిత్రులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. కలర్ గన్ చేతపట్టి యువరాజ్ సింగ్, అంబటి రాయుడును రంగుల్లో ముంచెత్తారు. క్రికెటర్లతో సచిన్ హోలీ ఆడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.